సార్ పోయిన గవర్నమెంట్లో 4-5 సార్లు తిరిగాను సార్. వర్క్ చేయడానికి మంజూరు కాలేదు సార్. మాది ఇందిరా బియో సొసైటీ సార్, చీరాల నుంచి వచ్చాను సార్. నా పేరు శ్యామసుందర్ సార్. కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ షెడ్ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. స్థలం ఉంది సార్ మాకు. దేనికి ఆ స్థలం ఉందా? ఉంది సార్. దేనికి? సొసైటీకి సార్. సొసైటీ బిల్డింగ్ సార్. అంటే షెడ్లు కట్టుకోవడానికి? షెడ్ కట్టుకోవడానికి సార్. ఓకే. చీరాల? అవును సార్, ఇందిరా బియో సొసైటీ సార్. ది ఇందిరా బియో సొసైటీ సార్, జాండ్రపేట. ఓకే సార్. ఓకే. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాది మంగళగిరి అండి, సోనలక్ష్మి వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఇరుక్కుపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు 800 మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన, దేవుడు. చాలా గొప్ప విషయం. సార్ కనుక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు, చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు. నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి. మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను. చాలా పక్కగా పనిచేశాను. ఎందుకంటే పదవులో లేకపోయినా పిల్లల్ని రక్షించిన మహానుదేవుడు ఆయన. తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి. న్యాచురల్గా హ్యాండ్లూమ్ ఉంది. 5 years నుంచి మా ఏడీ గారిని 2 మొగ్గాలు అడుగుతున్నానండి. 2 మొగ్గాలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు. షెడ్లు వేశారు అక్కడ, ఎవరికి ఇచ్చారో తెలియదు. ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు. దయచేసి నాకు 2 మొగ్గాలు ఇప్పించండి చాలు. ఈ చేనేత దినోత్సవంగా మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే మేడం గారు, ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి. డే అండ్ నైట్ ఆయన ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు. మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చెబుతుంటారండి. మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉన్నది, ఐసిఐసిఐ లోన్ బోర్డు. ₹1 కూడా మా వాళ్ళు కొనుక్కున్నారు కదా, ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ₹360 అండి. మా వాళ్ళు కట్టేది ₹80. చచ్చిపోతే 60,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయితే 1,00,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయ్యి వికలాంగులు అయితే 1,00,000 ఇస్తారు. ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు. 24 స్కీములు చేసేశారు. 24,000 ఒకటే పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించదగ్గ, ఇది పెద్ద విషయం అండి. సొసైటీకి 5 సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి. గవర్నమెంట్తో కూడా పని లేదు. ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు. ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు, కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు. సొసైటీకి మీరు 5 సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరూ సొంత మగ్గాలు పెట్టుకొని సొంతంగా ఇది చేసుకోగలుగుతారు సార్. ఇది ఒకటి చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్.